హలో వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో 2021 నుంచి ఇప్పటి వరకు మనకి ఏవైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయో, సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇంక ఇతర పథకాలు కావచ్చు, సో దానికి సంబంధించిన వాటిని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పథకం వచ్చేటప్పటికి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. సో న్యూ ఇండియా లిటరసీ పథకంగా కూడా దీన్ని పిలవచ్చు. దీనిని విద్యాశాఖ మనకి ప్రారంభించడం జరిగింది. ఎస్పెషల్లీ దీన్ని వయోజన విద్యా పథకం అని కూడా పిలుస్తారంట. వయోజన విద్యా పథకం ఇది వచ్చేటప్పటికి పథకం వచ్చేటప్పటికి 15 సంవత్సరాల పైబడి ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో, లేదా 15 సంవత్సరాల పైబడి ఎవరైతే చదువు మానేసిన వాళ్ళు ఉన్నారో, నిరక్షరాస్యులు, సో వాళ్ళ కోసం 15 years ఏజ్ ఎబోవ్ ఉన్న నాన్ లిటరసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఇవ్వబడింది. యాక్చువల్లీ ఇక్కడ మనకి చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 15 సంవత్సరాలకి పైబడి చదువుకోలేని వాళ్ళు లేదా నిరక్షరాస్యులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 25.76 కోట్ల మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కంప్లీట్ గా విద్యే కాకుండా వీళ్ళకి జీవనోపాధి కల్పించేలాగా దానికి కావాల్సిన స్కిల్స్ ని కూడా ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా డిజైన్ చేశారు. సో ఈ పథకం అనేది 2022 నుంచి 2027 మధ్యలో మనకి అమలు కానుంది. సో ఇది ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం. దీంట్లో ఏంటంటే 15 సంవత్సరాలకి పైబడి ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యని కల్పిస్తారు. విద్యతో పాటు వాళ్ళకి ఏమన్నా ఉపాధి లేకపోతే ఉద్యోగ అవకాశాలకి సంబంధించిన స్కిల్స్ కావాలనుకోండి, ఆ స్కిల్స్ ని కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఆన్లైన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆన్లైన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఈ యంత్ర అనే దాన్ని కూడా వాడుకొని ఉన్నారు. ఇది వచ్చేటప్పటికి రోబోటిక్ సిస్టమ్ కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ డిజిటల్ లిటరేచర్ ప్రోగ్రామ్ ని కూడా యూజ్ చేసుకొని ఉన్నారు. స్వయం ప్రభ ఏంటంటే డిటిహెచ్ ఛానల్స్, అంటే డిటిహెచ్ ద్వారా దాదాపుగా 32 ఎడ్యుకేషనల్ ఛానల్స్ ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ని ఇవ్వనున్నారు. సో ఇవన్నీ కూడా దీంట్లో హైలైట్ గా చెప్పచ్చు. సో ఇది ఈ పథకం యొక్క ముఖ్యమైన మనకి హైలైట్స్ గా చెప్పచ్చు. అయితే ఇదంతా కూడా విద్యాశాఖకి సంబంధించింది కాబట్టి సో దానికి సంబంధించిన ఇంకొన్ని పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి, విద్యాశాఖ మంత్రిగా ప్రస్తుతం మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేది మనకి November 11న రికగ్నైజ్ చేయబడింది. ఎందుకంటే మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన యొక్క జ్ఞాపకార్థంగా November 11న జాతీయ అక్షరాస్యత దినోత్సవం, నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే దాన్ని మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ రెండింటిని ఒక కీ ఫ్యాక్టర్స్ గా గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలో కూడా విద్యకు సంబంధించి కొన్ని హక్కుల్ని కానీ కొన్ని ఆర్టికల్స్ ని కానీ మెన్షన్ చేశారు. ఒకటి, ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని చెప్తుంది. అండ్ 28, 29, 30 ఏంటంటే మైనారిటీలు 29, 30 వచ్చేటప్పటికి మైనారిటీలకి సంబంధించిన విద్యా హక్కులు కానీ విద్యా అవకాశాల గురించి కానీ ఇది మాట్లాడుతుంది. అండ్ రిలీజియస్ పరంగా కూడా మనకి ఇన్స్టిట్యూషన్స్ లో కానీ లేకపోతే విద్యా సంస్థల్లో కానీ ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి హక్కులు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి అధికారులు ఉన్నాయి అనేది ఆర్టికల్ 28 తెలియజేస్తుంది. ఇవన్నీ విద్య రిలేటెడే, కాకపోతే మనకి ప్రాథమిక హక్కుల్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటారు. దాంట్లో ఆర్టికల్ 41, 45, 46, ఎస్పెషల్లీ 45 వచ్చేటప్పటికి 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి కనీస విద్య అనేది ఖచ్చితంగా అవసరం. ఇది ఫండమెంటల్ డ్యూటీలో కూడా ఉంటుంది. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా విద్య అనేది అవసరం అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనకి ఫండమెంటల్ డ్యూటీ, ఫండమెంటల్ రైట్స్ DPSPలో కూడా భారత రాజ్యాంగంలో విద్య గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ న్యూ లిటరసీ ప్రోగ్రామ్ ఉంది కదా, దీనిని నూతన విద్యా విధాన చట్టం 2020 కింద అమలు పరుచుతున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద దీనిని మనకి అమలు చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారంట. అయితే భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధాన చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1968లో రావడం జరిగింది. ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇన్ ఇండియా ఇందిరాగాంధీ గారి టైంలో వచ్చింది 1968లో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా 1986లో వచ్చింది. ఇది రాజీవ్ గాంధీ గారి టైంలో. దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత అనుకుంటా మనం ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ పాలసీని ఇప్పుడు తీసుకొచ్చాం 2020 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క హయాంలో. ఇదంతా కూడా మీరు ఒక్కసారి నేర్చుకుంటే దాని తర్వాత 2021, 22లో వచ్చే
ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్ లో అది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అని చదువుకుంటే సరిపోతుంది. ఇదే ఇన్ఫర్మేషన్ ప్రతి స్కీమ్ కి కూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి వాష్ స్కీమ్, వాష్ అనే పథకం. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యునిసెఫ్ యొక్క సహాయంతో ప్రారంభించింది. ఇది ఎస్పెషల్లీ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇండియాలో, అండ్ దట్టు ఆ పిల్లలకి స్కూల్స్లో అంటే మనకి పాఠశాలల్లో మెరుగైన నీటి సరఫరాని అందించేందుకోసం చెప్పేసి ఈ పథకం స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, వాష్ అంటే అర్థం WA స్టాండర్డ్ ఫర్ వాటర్, S మీన్స్ శానిటేషన్, H అంటే హైజీన్. సో మనకి స్కూళ్ళల్లో కానీ పిల్లలు ఉండే ప్రదేశాల్లో కానీ మనకి పర్ఫెక్ట్ వాటర్ అనేది ఉండాలి, నీరు అనేది మనకి వాళ్ళకి మంచిగా ఇవ్వడం జరగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శానిటేషన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి, హైజీన్ కూడా ఉండాలి అని చెప్పేసి. సో ఈ ఉద్దేశంతో మనకి యునిసెఫ్ యొక్క సహాయంతో ఇండియాలో వాష్ అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ పథకం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఇది మనకి ప్రపోజ్ చేసింది వాష్ అనే పథకాన్ని. దీని యొక్క లక్ష్యం ఏంటంటే 2018-2025 అంటే 2018లో ఇది ప్రపోజ్ చేసింది. సో అప్పుడు ఏం చెప్పిందంటే 2018 నుంచి 25 మధ్యలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో మనకి ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లలకి సంబంధించి ఈ 3 విషయాల్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి అనే ఒక లక్ష్యాన్ని ప్రపోజ్ చేసింది. దాని తర్వాత యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అది సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాన్ని పట్టుకుంది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. దానికి టోటల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే మనకి 17గా ఉన్నాయి. సో దాంట్లో సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం 6లో ఏమని ఉందంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన నీరు, మెరుగైన శానిటేషన్ సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి కూడా దాని యొక్క లక్ష్యంగా ఉంది. సో దీని యొక్క లక్ష్యం ఇయర్ ఎంత అంటే 2030 అనమాట, 2030 కల్లా ఇది సాధించాలి అని. సో దాంట్లో వన్ ఆఫ్ ద గోల్ కాబట్టి యునైటెడ్ నేషన్ దాని సంబంధిత ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. కేవలం యునిసెఫే కాదు, మనకి ఇక్కడ చూడొచ్చు US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, USAID అంటారు. అండ్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇది వాషింగ్టన్లో ఉంది, అది ఒకటి. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. UN వాటర్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవాలో ఉంది. ఈ సంస్థలన్నీ కలిసి ప్రపంచంలో చాలా చోట్ల ఈ వాష్ అనే పథకాన్ని స్టార్ట్ చేశాయి. సో అలా ఇది ప్రపోజ్ చేసిన వాష్ అనే పథకాన్ని భారతదేశంలో యునిసెఫ్ యొక్క సహాయంతో ప్రారంభించడం జరిగింది. ఇంకా ఇండియా విషయానికి వస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో 140,000 మంది పిల్లలు కేవలం డయేరియాతో మరణించడం జరుగుతుందంట ప్రతి సంవత్సరం కూడా. అండ్ భారతదేశంలో ఇప్పటికీ దాదాపుగా 76 మిలియన్ ప్రజలకి సరి అయిన నీటి వసతి సదుపాయాలు లేవు. అండ్ భారతదేశంలో 770 మిలియన్ ప్రజలకి ఇప్పటికీ సరైన శానిటేషన్ సదుపాయాలు అనేవి లేవు. సో అందుకని చెప్పేసి మనకి 2014 నుంచి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, లేకపోతే నెక్స్ట్ అర్బన్ రిజర్వేషన్ సిటీస్ అని చెప్పేసి ఇలా ఒక్కొక్క పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓపెన్ డిఫికేషన్ సిస్టమ్ కి సంబంధించి అవేర్నెస్ ఇవ్వడం, బహిరంగ మల విసర్జనకి సంబంధించి మనకి అవేర్నెస్ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొచ్చారు. దీంట్లో భాగంగానే వాష్ అనే పథకాన్ని కూడా చెప్పొచ్చు. సో వాష్ అనే పథకం ఇండియాలో ఎవరి యొక్క ప్రోత్సాహంతో ప్రారంభించారంటే యునిసెఫ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి న్యూయార్క్ కేంద్రంగానే ఉంది. రెండోది వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే అండ్ చిల్డ్రన్స్ కోసం. దేనికోసం అంటే వాటర్, శానిటేషన్, హైజీన్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్ గా అందే విధంగా చూడడం కోసం ఈ పథకం అనేది ప్రారంభించబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి విద్యాశాఖకి సంబంధించింది. నూతనంగా ఏర్పడిన జాతీయ విద్యా విధాన చట్టం 2020లో భాగంగా భారతదేశ విద్యాశాఖ నిపుణ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడ చూడొచ్చు, నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ అని ఉంది. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నిపుణ్ని ఎందుకు డిజైన్ చేశారంటే జాతీయ స్థాయిలో చదువుకోవడం కానీ లేకపోతే రాయడం కానీ దానిని అర్థం చేసుకోవడం కానీ ఈ 3 విషయాల్లో కూడా మనకి అభివృద్ధి చేయాలి, స్టూడెంట్స్ని విద్యార్థుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిపుణ్ అనే పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని లక్ష్యం ఏంటి, అసలు టార్గెటెడ్ సెక్టార్ ఎవరనేది చూద్దాం. 2026-27 2026-27 సంవత్సరం కల్లా భారతదేశంలో ఎవరైతే గ్రేడ్ 3 లేకపోతే థర్డ్ క్లాస్ అనుకోండి గ్రేడ్ 3ని కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకి
అప్పటికి రాయడం, చదవగలగడం అండ్ యాజ్ వెల్ యాజ్ అర్థం చేసుకోవడం, ఏదైతే రాశారో చదివారో దాన్ని అర్థం చేసుకోవడం కూడా వచ్చి ఉండాలి. అలా మన టెక్నాలజీని, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి. దానికోసం ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. సో దాన్ని నిపుణ్గా చెప్తున్నారు. సో ఈ నిపుణ్లో ఎవరైతే విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తారో టీచర్స్, వాళ్ళకి కూడా ఉన్న టెక్నాలజీని అలవాటు చేయడం కోసం నిష్ఠా అనే దాన్ని తీసుకొచ్చారు. నిష్ఠా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎబ్రివేషన్ ఇదే ఉంటుంది. సో తెలుగు మీడియంలో ఇది కంప్లీట్గా ట్రాన్స్లేషన్ లేదండి. సో ఒక్కొక్కసారి ఎబ్రివేషన్స్ అడుగుతారు కాబట్టి నిపుణ్కి నిష్ఠాకి మీరు ఎబ్రివేషన్స్ చదవాల్సిందే. నిష్ఠాకి నిపుణ్కున్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా నిపుణ్ అనేది వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. ఏదైతే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ అనేది ఉందో అది నిపుణ్ణి పర్యవేక్షిస్తుంది. ఎన్సీఆర్టీ విభాగం ఏదైతే ఉందో ఈ ఎన్సీఆర్టీ విభాగం అనేది నిష్ఠాని పర్యవేక్షిస్తుంది. అది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. నిపుణ్, నిష్ఠా కూడా రెండు కూడా మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ నూతన విద్యా విధాన చట్టం 2020కి సంబంధించినవే. అయితే ఒక రకంగా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నిష్ఠా అనే వాళ్ళు ట్రైనింగ్ కేటగిరీలో ఉంటారు, ట్రైనింగ్ ఇచ్చే కేటగిరీలో ఉంటారు. అంటే టీచర్స్గా నిపుణ్ లో ఎవరు లబ్ధి పొందుతారు అంటే స్టూడెంట్స్ లబ్ధి పొందుతారు. సో నిపుణ్లో ఎవరైతే లబ్ధి పొందుతారో, స్టూడెంట్స్ లబ్ధి పొందుతారో వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని ప్రిపేర్ చేయడానికే ఈ నిష్ఠా అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. కోవిడ్ టైంలో మనకి చాలా ప్రాబ్లం అయింది ఈ నిష్ఠాలో ఉన్న టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది. నిష్ఠాలో ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత భారతదేశంలోని మిగిలిన ఎక్కడైతే మనకి ప్రదేశాల్లో నిష్ఠా ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది ఒక చిన్న ఇంప్లిమెంట్గా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మనం దీని గురించి చెప్పుకునేది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి విద్యాశాఖకి సంబంధించింది సమగ్ర శిక్షా పథకం. సమగ్ర శిక్షా పథకం అనే దాన్ని 2018లో ప్రారంభించారు. ఎస్పెషల్లీ ఇది ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది, ఎడ్యుకేషన్ యొక్క ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రీ స్కూల్ దగ్గర నుంచి 12th స్టాండర్డ్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలాగా మనకి సమగ్ర శిక్ష అనేది ఉంది. ఈ సమగ్ర శిక్షలో మనకి డిఫరెంట్ పథకాలు ఉన్నాయి, సబ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అయితే 2018లో స్టార్ట్ చేసిన ఈ సమగ్ర శిక్షా పథకం అనేది ఇప్పుడు వార్తల్లో ఎందుకుందంటే దీని యొక్క కాల పరిమితిని, టైం పీరియడ్ని తిరిగి ఎక్స్టెండ్ చేశారు, రివైజ్ చేశారు 2026 వరకు. కేంద్ర ప్రభుత్వం 2026 వరకు సమగ్ర శిక్షా పథకాన్ని తిరిగి అమలుపరచనుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దీంట్లో మనకి సర్వశిక్ష అభియాన్ పథకం అనేది ఉంటుంది. దాంతోపాటు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అండ్ టీచర్ ఎడ్యుకేషన్, ఒకప్పుడు ఇవి విడిగా ఉండేవి, దీన్ని కంబైన్ చేసి మనకి సమగ్ర శిక్ష కింద ఇవ్వడం జరిగింది. సో సర్వశిక్ష అభియాన్ అనేది ఎప్పటి నుంచో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష కూడా ఉంది. అయితే ఇవన్నీ విడిగా ఉండే స్కీమ్స్. 2018లో ఈ 3 స్కీమ్స్ని కలిపేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 3 స్కీమ్స్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, టీచర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే సర్వశిక్ష అభియాన్లో ఉన్న బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రీ స్కూల్ నుంచి 12th స్టాండర్డ్ వరకు కూడా మనకి అప్లికేబుల్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో అక్షరాస్యత శాతం అనేది 74.04% ఉందంట. యాక్చువల్గా 2011 జనాభా లెక్కల ప్రకారం డెఫినేషన్ ఏంటంటే భారతదేశంలో ఎవరైతే 7 సంవత్సరాల పైబడి ఉండి వాళ్ళు చదువుతారో, చదవగలరో, రాయగలరో అలాంటి వారిని లిటరేచర్గా మనకి కన్సిడర్ చేస్తారంట. అంటే అక్షరాస్యత కలిగిన వారుగా కన్సిడర్ చేస్తారంట. అలా 74.04% ఉంది మన శాతం. అలాగే కేరళ అనేది హైయెస్ట్ లిటరసీ రేట్ని కలిగి ఉంది, 93.91%గా ఉంది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద సమగ్ర శిక్ష స్కీమ్. ప్రైమ్ మినిస్టర్ పోషణ శక్తి నిర్మాణ్ అనేది మనకి వార్తల్లో ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న ఒక పథకంలో చిన్న మార్పులు చేసి ఆ పథకానికి ప్రైమ్ మినిస్టర్ పోషణ శక్తి నిర్మాణ్గా పేరు మార్చి దానిని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. మనకి మధ్యాహ్న భోజన పథకం లేదా మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పేసి ఉంది. సో దీనిని 15th ఆగస్ట్ 1995లో తీసుకొచ్చారు. ఎందుకంటే నేషనల్ న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ ప్రీ స్కూల్స్. సో నేషనల్ న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ ప్రీ స్కూల్స్ అనే ఉద్దేశంతో
ఆగస్టు 15, 1995 ఈ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత 2021లో ఇదే పథకాన్ని ప్రైమ్ మినిస్టర్ పోషణ శక్తి నిర్మాణ్ కింద చేంజ్ చేసి 2026 వరకు దీన్ని అమలు చేయనున్నట్లుగా చెప్పడం జరిగింది. సో లాస్ట్ ఇయరే ఈ పథకం యొక్క నేమ్ ని చేంజ్ చేశారు. సో ఈ పథకంలో ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు 1 to 8th స్టాండర్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువుతో పాటుగా పోషక విలువలు అవసరం కాబట్టి అలాంటి ఫుడ్ ని, అలాంటి పోషక విలువల్ని గవర్నమెంట్ అందజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో కానీ ఎవరైతే చదువుతున్నారో సో ఈ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా పోషక విలువల్ని అందేలా చేసేది ఫుడ్ని మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 11,80,00,000 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా అభివృద్ధి పొందనున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దాదాపుగా 11,20,00,000 స్కూల్స్ ఇండియాలో ఈ మధ్యాహ్న భోజన పథకం కింద ఎలిజిబుల్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బాలవాటిక అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. దీని కింద ప్రైమ్ మినిస్టర్ పోషణ శక్తి నిర్మాణ్ కింద బాలవాటికని స్టార్ట్ చేశారు. 6 సంవత్సరాల పైబడి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్కూలింగ్ కోసం, సో వాటి కోసం అని చెప్పేసి బాలవాటిక అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా ప్రైమ్ మినిస్టర్ పోషణ శక్తి నిర్మాణ్ కి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ డ్రాప్ అవుట్స్, సో వాళ్ళని తిరిగి మళ్ళీ చదువుకునేలా చేసేందుకు, వాళ్ళకి విద్యా సదుపాయాన్ని కల్పించేందుకు శ్రేష్ఠ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. ద రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. టార్గెటెడ్ ఏరియాస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చెప్పొచ్చు షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ డ్రాప్ అవుట్స్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నత విద్యని అందించేందుకోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకి శ్రేష్ఠ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది. సో ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే మనకి ఏమంటారు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం చదువు మానేసి ఉన్నారు ఈ కేటగిరీకి సంబంధించి, వాళ్ళందరూ కూడా శ్రేష్ఠ పోర్టల్ ద్వారా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ వెరిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తిరిగి మళ్ళీ చదువుకోవడానికి ఆర్థిక పరంగా కానీ అండ్ యాజ్ వెల్ as విద్యా పరంగా కానీ సపోర్ట్ చేయనుంది. అదే ఇక్కడ శ్రేష్ఠ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ పథకం ఒక డిఫరెంట్ జోనర్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. లిటరేచర్, సాహిత్యం, రచయిత ఇలాంటి వాటికి సంబంధించింది. భారతదేశంలో యువ రచయితల్ని వివిధ వ్యవహారిక భాషల్లో ఎంకరేజ్ చేయడం కోసం యువ అనే పథకాన్ని, యువ అనే స్కీమ్ ని స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం. ప్రధానమంత్రి యువ స్కీమ్ గా దీన్ని చెప్పొచ్చు. యువ అంటే ఇక్కడ అర్థం యంగ్, అప్కమింగ్ అండ్ వెర్స్టైల్ ఆదర్స్ గా చెప్పొచ్చు. అంటే యువకుల్లో ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మనకి వ్యవహారిక భాషల్లో రచయితలు, వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ అర్హత ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ కి వయసు అనేది 30 సంవత్సరాల లోపల ఉండి వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్, థాట్స్, స్టోరీస్ ఇలాంటివి ఉంటే కనుక వాళ్ళ భాషల్లోనే, భారతదేశానికి సంబంధించి 22 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో దాంట్లో ఏ భాషలోనైనా సరే వాళ్ళకి ప్రోత్సాహం అనేది అందించబడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళు రాసిన బుక్ ని మనకి నేషనల్ బుక్ ట్రస్ట్ ద్వారా ప్రింట్ చేస్తారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ద్వారా దాన్ని ప్రింట్ చేస్తారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ కింద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆ బుక్ ని ప్రమోట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నేషనల్ బుక్ ట్రస్ట్ తరపున బుక్ ని ప్రింట్ చేయిస్తుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తరపున ఆ బుక్ ని ప్రమోట్ కూడా చేపిస్తుంది. సో ఇది మనకి ప్రధానమంత్రి యువ స్కీమ్ కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా భాషకి సంబంధించిన ఏమంటారు పథకంగా చెప్పొచ్చు అండ్ లాంగ్వేజ్ రిలేటెడ్ స్కీమ్ గా చెప్పొచ్చు. వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, విఐపి వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఏంటంటే భారతదేశానికి సంబంధించిన 22 మాతృభాషల్ని ఇంకా బాగా అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ రెండు కలిసి దీన్ని లాంచ్ చేశాయి. సో దీంట్లో భాగంగా ఏంటంటే వెర్నాక్యులర్ టాస్క్ ఫోర్స్ అనే వాటిని ఏర్పరుస్తాయి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కూడిన వెర్నాక్యులర్ టాస్క్ ఫోర్స్ అనేది పలు ప్రాంతాల్లో ఏర్పరుస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మాతృభాషకి సంబంధించి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, బుక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇలాంటి అభివృద్ధి చేసేలాగా ఇది మనకి ఏమంటారు వ్యవహరించడం జరుగుతుంది. ఇలా భారతదేశంలో ఏవైతే మాతృభాషలు ఉన్నాయో ఈ మాతృభాషలన్నిటినీ కూడా, వ్యవహారిక భాషలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారిక భాషలన్నిటినీ కూడా అభివృద్ధి పరిచే విధంగా సో మనకి వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది ఇటీవల లాంచ్ చేయడం జరిగింది.